చూడు మొహం ఎంత చండాలంగా మారిందో. ఎవరైనా ఇంకొకరిని ఇలా చూసుకుంటారా? నేను స్వయంగా షేవ్ కూడా చేసుకోలేకపోతున్నాను. నేను చేయనా మీకు షేవింగ్? నువ్వు ఎప్పుడైనా షేవింగ్ చేసావా? నేనేమైనా అబ్బాయా షేవింగ్ చేసుకోవటానికి? కానీ నేను చిన్నాన్ని చేసుకుంటుండగా చాలాసార్లు చూశాను. అంటే నువ్వు చేయగలవు. ఆ, ఆ, సరే, కానీ గుర్తుంచుకో, ఇది నా ముఖం. చిన్న కట్ అయినా సరే నేను నిన్ను తర్వాత వదిలిపెట్టను. సరే, నేను సామాన్లు తీసుకొస్తాను. చేతి రాయాలి. తోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. నవ్వుతున్నాం ఎందుకు? ఇలాగే ఇలాగే మనం మిర్రర్ చూపించు. అయ్యే క్షణాలే కదా ఓవరం, అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథాలి నేను ఇంకా మీరు కోప్పడతారనుకున్నాను. నువ్వేమనుకున్నావు? నేను ఎప్పుడు కోపడతానా? నాకు నవ్వడం కూడా వచ్చు. సరే, దీన్ని తుడి ముందు. హా, చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. రివర్స్ ఉంది అది. అలా చేయాలి. ఏమైంది? కట్ అయిందా? నేను అనుకున్నంత జరిగింది. ఎక్కడ కట్ అయింది? లేదు, నేను కట్ అవడం గురించి అనలేదు. నువ్వు భయపడ్డావు. పెరిగిదానివు కదా నువ్వు. నీ ధ్యాస ఎక్కడుంది అసలు? నేను తిన్నా. ఎందుకు తినవు? ఎంతో ఓపికగా తినిపిస్తోంది కదా. నేను నువ్వు తినిపిస్తే తినను. నేను చెప్పాను కదా, లాకెట్ తీసేసిన తర్వాత రమ్మని. ఇదిగో చూడండి, లాకెట్ నేను వేసుకోలేదు. సరే, తినిపించు, కానీ త్వరగా తినిపించు. ఏమైంది? బాగా ఆకలేస్తుందా? ఏం చెత్త కూర ఇది? ఈ చెత్త కూర మీ వదినమ్మ వండింది. వదిలిందికి వంట చేసింది. ప్రతిరోజు సంతోషాన్ని కదా వండుతుంది. ఈరోజు నుండి నా కోసం నువ్వే వంట చేయాలి.
సరేనా? నాకు అనిపిస్తోంది నా కొడుక్కి సంతోషి వంట బాగా నచ్చిందనమాట. అత్తయ్య అన్నది నిజం. సంతోషి కంటే వంట బాగా ఈ ఇంట్లో ఎవరూ చేయలేరు. అందుకే ఈ రోజు నుండి ధైర్యాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. సో సంతోషి, నువ్వు కేవలం వంట చేయి చాలు. వద్దొద్దు మేడం, నేను 2 పనులు చేసుకోగలను. నువ్వు 2 పనులు చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా మరి. ఆ, మా పెద్ద కోడలు మధు వంట చేస్తుంది. అలాగే నువ్వు ధైర్యాన్ని బాగా చూసుకోవాలి. అత్తయ్య అయితే నన్ను వదిలిపెట్టేలా లేరు. పోన్లే, ఇదే మంచిదే. కొన్ని రోజులు ఆవిడిష్ట ప్రకారమే నడవనిద్దాం. ఒకసారి ఇల్లు నా సొంతం అయిపోతే అప్పుడు ఈవిడికి చెప్తాను. మధు, వెళ్ళి సాయంత్రం భోజనానికి ఏర్పాట్లు చేయి. అలాగే అత్తయ్య. ఏదైనా పని రాకపోతే దాన్ని నేర్చుకోవచ్చు కూడా. అమ్మ, నేను కేవలం సంతోషి వండిన వంట తింటాను. ఈ చెత్త తిండి తినలేనమ్మా నేను. ఆయన వదిన వంట చేయడం ఏంటి? ఒకవేళ సంతోషి వంట చేయలేదంటే అప్పుడు నువ్వు నా కోసం భోజనం వండు, బయట నుండి తెప్పించు. లేకపోతే అదిగో చూడు, ఎప్పటి నుండే భార్య కొంగు పట్టుకో తిరుగుతున్నాడు యాదవని. ఒక్క నిమిషం, మీరెలా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నా ఆడపడుచు కట్నమేది? అన్నయ్య, త్వరగా నా కట్నం నాకు ఇచ్చే, త్వరగా ఇవ్వు. నానా, అరే బిట్టు, నేను నీకు ఇస్తానుగా. డబ్బులు అయిపోయాయి, లోపలికి వెళ్ళాక ఇస్తానులే. ముందు మీ వదిన లోపలికి వెళ్ళి నువ్వు నేను నీకు డబ్బులు ఇస్తానులే. ఇస్తానుండు. పక్కా? పక్కా. పద. పదండి.